ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం. అక్కడ దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అని రాయబడింది. మనం అనేక మంది మనుషుల మధ్య ఉంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మనల్ని మాట్లాడతారు. ఒక్కోసారి వారి మాటలు ఎలా ఉంటాయంటే మూర్ఖం మాటలుగా ఉంటాయి. ఒక్కోసారి అసత్యము మాటలుగా మాట్లాడతారు. ఒక్కోసారి కఠినమైన మాటలు, కత్తిపోటు మాటలు, దూషణ మాటలు, అనేక మాటలు పలుకుతున్నారు. ఆ మాటలు చూసినప్పుడు మరి దేవుడు అంటున్నాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను అన్నాను. వాళ్ళ హృదయంలో ఏది మాట్లాడుతున్నారంటే వాళ్ళ హృదయం అంతా ఏ యొక్క మాటలు మాట్లాడితే ఆ మాటలు నిండి ఉంటాయి. వాళ్ళ హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడతారు. కాబట్టి ఈరోజు ధ్యానాంశము దయగల మాటలు. మనం దయగల మాటలు మాట్లాడిన దేవుడు ఆశపడుతున్నాడు. దయగల మాటలు ఎవరు మాట్లాడారు చూస్తే మరి 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే అక్కడ సౌలు కుమారుడు యోనాతాను ఉన్నాడు. యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, మెఫీబోషెతు. మరి రాజైన దావీదు మెఫీబోషెతుతో దయగల మాటలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే అక్కడ 4 విషయాలు. నీవు భయపడవద్దు అని మొదటిగా, రెండవదిగా నేను నీకు ఉపకారం చేస్తాను, మూడవదిగా నీ పితరుడైన సౌలు భూమి అంతా మరలా నీకు ఇప్పిస్తాను, నాలుగవదిగా నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేస్తావు అని మాట్లాడుతున్నాడు. చూసారా ఎంత రాజు మరి మెఫీబోషెతుతో సౌలు మనవడితో ఎలా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చూస్తున్నప్పుడు నేను నీకు ఉపకారం చేస్తాను, నువ్వు భయపడద్దు. మరి ఆ సమయంలో ఆ మాటలకి మెఫీబోషెతు ఏం చేశాడు తెలుసా? దావీదుకు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైనా నాడిలా నీవు దయచూపుటకు నీ దాసునవు నేను ఎంత మాత్రపు వాడను అని అన్నాడు అన్నమాట. చూసారా, మనం మాట్లాడే దయగల మాటలకి ఇతరులు వారికి ఎలా ఉంటుందంటే ఆదరణ కలిగించేదిగా, వారికి ప్రోత్సాహపరిచేదిగా ఉండాలి. సరే, మనం దయగల మాటలు మాట్లాడితే కలిగే మేళ్ళు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? అవి 3 మేళ్ళు మనం ఈరోజు నేర్చుకుంటాం. 3 మేళ్ళు ఏంటి అంటే మనం దయగలిగి మనం ఉండటం వలన, దయగలిగి మనం మాట్లాడటం వలన మనం దేవుని దయను పొందుకుంటామని 2వ సమూయేలు 22వ అధ్యాయం 26వ వచనంలో మొదటిగా తెలియపరుస్తుంది. అదేవిధంగా దయ కలిగి ఉండటం వలన మనకి మేలు కలుగుతుందని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో మనకు తెలియపరుస్తుంది. మూడవదిగా చూస్తే దయ కలిగి ఉండటం వలన మనము మనుషుల చేత గుర్తించబడతాము, ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మార్చబడతామని సామెతల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో తెలియపరుస్తుంది. కాబట్టి ఉదయకాల సమయాన మనం దయగలిగిన మాటలు ఇతరులతో మాట్లాడటం నేర్చుకున్నామా? అలా మాట్లాడటం వలన మనం దేవుని దయని పొందుకుంటామని తెలియపరుస్తుంది కదా. అలా మాట్లాడటం వలన మనకి మేలు కలుగుతుందని తెలియపరుస్తుంది కదా. అలా మాట్లాడటం వలన మనం మరి అందరికీ ఉపయోగపడే బిడ్డలంగా మనం మార్చబడతామని చెప్తుంది కదా. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇంతవరకు మనం ఇతరుల పట్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడుతున్నామేమో, ఇతరులతో మాట్లాడేటప్పుడు దూషణతో మాట్లాడుతున్నామేమో, అబద్ధ మాటలు మాట్లాడుతున్నామేమో, లేకపోతే పోకిరి మాటలు మాట్లాడుతున్నామేమో, దేవుడు ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు దయ కలిగి మాట్లాడాలి. మీరు ఎలా మాట్లాడాలంటే దయ కలిగిన మనసు కలిగి ఉండి మాటల ద్వారా, క్రియల ద్వారా ఆ దయను దావీదు ఎలా మాట్లాడాలంటే మాటలు మనం మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఉదయకాల ధ్యానాంశము దయ కలిగి మనము మాట్లాడటం వలన ఆయన దృష్టికి పవిత్రమని దేవుడు సెలవిచ్చాడు. ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ ఉదయకాల ధ్యానాంశము దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రమని ధ్యానాంశం నేర్చుకున్నాం. దయ కలిగి దావీదు ఏ రీతిగా మెఫీబోషెతుతో మాట్లాడాడో, 4 విషయాలు మాట్లాడాడో, మేము కూడా అలాంటి మాటలు మేము ఇతరుల పట్ల మాట్లాడాలని, అలా దయ కలిగి ఉంటే మాకు కలిగే 3 మేళ్ళ గురించి కూడా తెలియపరిచారు. అవి ఆ యొక్క మేళ్ళు కూడా మేము పొందుకుంటూ ఈ యొక్క వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే ప్రార్థనలో వాక్యంలో ఏకీవిస్తున్నారో వారందరినీ దీవించమని, ఈ మాటలు మీరే ఆశీర్వదించమని, ఈ ఉదయకాలం ధ్యానాంశంతో మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.